హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బీరకాయ కర్రీ చెప్తున్నానండి. బీరకాయే కదా, నార్మల్ అందరికీ వచ్చిందే అనుకుంటున్నారా? అప్పుడే మీరు బీరకాయలు కాలేశారండోయ్. ఇప్పుడు చెప్పబోయేది కొద్దిగా వెరైటీ బీరకాయ ఇగురు. దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. తప్పకుండా వీడియోలో మీకు తెలుస్తుంది ఆ ఇంగ్రీడియంట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా లేత బీరకాయల్ని అలా చక్కగా చెక్కు తీసుకొని పెట్టుకోండి. నాకైతే 2 పెద్ద బీరకాయలు సరిపోతాయి. సో 1/2 kg. ఒక 4-5 మెంబర్స్ ఉంటే మనకి 2 బీరకాయలు సరిగ్గా సరిపోతాయి ఫ్రెండ్స్. బాగా కడిగేసుకొని వాటర్లో ఇలా బీరకాయ ముక్కల్ని చక్కగా క్లీన్ చేసుకోండి. సో ఒక వెజిటేబుల్ని బాగా క్లీన్ చేయాలంటే వాటర్లో కొద్దిగా వెనిగర్ వేసుకొని కడుక్కుంటే చాలా ఉత్తమం. ఇంకా వీటిని ఇలా కడిగేసిన తర్వాత సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మీ ఓపిక, ముక్కల్ని ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మీ ఇష్టం. కాకపోతే అన్ని ముక్కలు ఈక్వల్గా ఉండేలాగా కొద్దిగా జాగ్రత్త వహించండి. ఎందుకంటే ముక్కలు అనీవెన్గా ఉంటే కొన్ని మాడిపోతాయి, కొన్ని చక్కగా ఉడకవు. ఇదొక్కటే చిట్కా ఫ్రెండ్స్. సో ఏ కూరకైనా కూడా ప్రతి ఒక్క ముక్క ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి, అంతే. ఇంకా తర్వాత లేత బీరకాయల్ని మనం ఫస్ట్ టేస్ట్ చూసుకుని చేదు లేకుండా ఉందా చూసుకున్న తర్వాత ఇలా సన్న సన్న ముక్కలుగా కొంచెం ఒక గుప్పెడు కట్ చేసుకొని పెట్టేసుకోండి. దీంట్లోకి ఉల్లిపాయలు ఎక్కువగా పడతాయి ఫ్రెండ్స్. సో మనము 1/2 kg బీరకాయలకి చక్కగా ఒక 3-4 పెద్ద ఉల్లిపాయలు సరిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూపించిన విధంగా పెద్ద సైజ్ ఉల్లిగడ్డలు ఆర్ ఎర్రగడ్డలు అంటారు. సో ఇవి 3 సరిపోతాయి. ఇంకా కారం మీ ఇష్టం అండి. నేనైతే 4 ఘాటైన పచ్చిమిరపకాయల్ని వేశాను. వీటిని ఇలా చీలికలుగా కట్ చేసుకోండి. పొరపాటున కూడా పచ్చిమిరపకాయల్ని చిన్నగా కట్ చేసుకోవద్దండోయ్. ఎందుకంటే అది కూడా బీరకాయ ముక్క అనుకొని లటుక్కున్న లోపల పెట్టేసుకునే అవకాశం ఉంది. సో అప్పుడు చాలా కారంగా ఉంటుంది. ఇంకా చూడండి, ఉల్లిపాయల్ని ఇలా చక్కగా కట్ చేసుకోండి. మీ ఓపిక, మీ టాలెంట్, ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత మంచిది. సో ఉల్లిపాయలు మాత్రం ఇందాక చెప్పుకున్నట్టు కొద్దిగా ఎక్కువే పడతాయండి. సో మన ఇంట్లో వెరైటీ సేమ్ వెజిటేబుల్స్తో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందులో ఈజీగా చేసేది ఈ బీరకాయ. బీరకాయని ఫ్రై చేసుకోవచ్చు, ఇగురు చేసుకోవచ్చు, ఆర్ ఇలా సూప్ తోటి కొంచెం కర్రీ చేసుకోవచ్చు. ఇంకొక ప్యాన్ పెట్టేసుకోండి. కొద్దిగా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇందాక కోసుకున్న పచ్చిమిర్చి అండ్ మొత్తం 1/2 కిలో ఉల్లిపాయలు వేసేసుకోండి. వాటిని బాగా ఫ్రై చేసుకోండి. సో బాగా త్వరగా వేగాలి అంటే దీంట్లో మనం కాస్త పసుపు, చిటికెడు ఉప్పు వేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మగ్గిపోయింది. 5 మినిట్స్ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని అలా జాగ్రత్తగా వేసుకొని లైట్గా మైల్డ్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. గంటెతో అలా ఇలా తిప్పుకుంటూ చక్కగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. అప్పుడే మీకు అద్భుతమైన గుమగుమలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఉల్లిపాయల్లో అలాంటి అద్భుతమైన స్మెల్ ఉంటుంది. ప్లస్ మనం అల్లం వెల్లిగడ్డ కూడా వేసాం. ఇప్పుడు దీని మీద కొంచెం మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. బీరకాయ హెల్త్కి చాలా మంచిది. సో కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులకి మంచి ఔషధం అండి బీరకాయ. సో ఈ బాటిల్ గార్డ్ అనేది చాలా చాలా హెల్దీ ఫ్రెండ్స్. పిల్లలకి ఈ రకంగా పెట్టి చూడండి, చాలా టేస్టీగా తింటారు. 5 మినిట్స్ మనకి ఇలా బీరకాయ బాగా మగ్గిన తర్వాత చూడండి, ఒక చిన్న ముక్కను తీసుకొని చూడండి, బాగా మగ్గిపోయిన తర్వాత మెత్తగా అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. కాస్త కారం వేసుకుందాం. సో కారం మీరు తినగలిగినంత, నేనైతే 2 స్పూన్స్ వేసాను. ఎర్ర కారం అండి, కాశ్మీరీ లాల్ మిర్చి వేసాను. సో కలర్ కూడా బాగా వస్తుంది అండ్ మరీ కారం ఏమీ లేదు. బాగా కలుపుకున్న తర్వాత మంచి రంగు వస్తుంది ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ అలా మూతలో పెట్టేసి
బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మంచిగా బాయిల్ అయిపోతుంది. అండ్ అక్కడక్కడ ఏదన్నా పచ్చిగా ఉన్నా కూడా అవి కూడా చక్కగా బాయిల్ అయిపోతాయి. నెక్స్ట్ మన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలండి. సో ఆఫ్టర్ 10 minutes అది బాగా మగ్గేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మన బీరకాయ కర్రీని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత సెపరేట్గా మనం ఆయిల్ ఇంకా వేయాల్సిన అవసరం లేదు. మనం 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసాము. ఇప్పుడు పాలు కాచి చల్లార్చిన పాలని అలా స్లోగా దాని మీద వేసుకోవాలి. ఇప్పుడు ఈ కూరలో కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు అన్నీ బాగా పట్టాయి. సో లాస్ట్కి మనం పాలు వేసి అలా ఎక్కువ కలపకుండా దాన్ని చక్కగా మూత పెట్టేసుకోవాలి. సో పాలు మీరు అలా కూర మునిగే వరకు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని అలా లిడ్ ఆన్ చేసుకుని మళ్ళీ ఒక 10 to 15 minutes స్లోలో బాయిల్ చేసుకోవాలి. ఆహా, ఎంత అద్భుతమైన కలర్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? మంచి టెక్స్చర్ అండ్ అద్భుతమైన కలర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకేంటి ఆలస్యం, వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాం. 5 minutes అలాగే వేడిలో పెట్టుకొని కాస్త కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. పుదీనా ఇష్టమైన వాళ్ళు పుదీనా కూడా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, వైట్గా మనకి అలాంటి చీజీ టెక్స్చర్, అలా మలాయ్ టైప్ భలేగా కనిపిస్తుంది. ఇంకేంటండి, లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన గార్నిషింగ్ విత్ కొరియాండర్. సో ఇలా కొరియాండర్తో పెట్టేసుకుంటే ఆ కలర్ కాంబినేషన్ అద్దిరిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మీకు అవసరమైతే లిటిల్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ లవ్ ద స్వీట్ టెక్స్చర్. అండ్ చూడండి ఫ్రెండ్స్, భలేగా ఉంది. అండ్ ఈ టేస్ట్ మాత్రం మీరు రుచి చూడాలంటే తప్పకుండా వేడి అన్నంలో కానివ్వండి ఆర్ రోటీస్లో కూడా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. బీరకాయ ఇగురు రెడీ. చూశారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చేసి నాకు కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఈ సింపుల్ బట్ వెరైటీ బీరకాయ కర్రీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ కొత్త వ్యూవర్స్ అయితే నా ఈ స్టైల్ నచ్చినట్టయితే, పాత పద్ధతేనండి, కొత్తదేది లేదు. ఈ వెరైటీ నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీ అప్పుస్ గార్డెన్ ప్రెజెంటింగ్ యూ అ వెరైటీ ఆఫ్ బీరకాయ కర్రీ. సో బీరకాయని ఎప్పుడు చేసే విధంగా కాదండోయ్, హ్యాపీగా ఈ వెరైటీ ట్రై చేయండి. కాసిని పాలుంటే సరిపోతుంది, పాత బీరకాయనే కొత్త కూర స్టైల్ అయిపోతుందండోయ్. సో నచ్చింది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.